హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుష రాణి అండి. ఆమె సీనియర్ వెల్నెస్ కోచ్ ఇన్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లెక్స్ 45 ఛాలెంజ్ గురించి తెలుసుకుందాము. సో ఫ్లెక్స్ 45 ఛాలెంజ్ అంటే ఏంటి, అసలు ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చూద్దామండి. సో ఫ్లెక్స్ 45 ఛాలెంజ్ అనేది కంపెనీ 45 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఫ్లెక్స్ 45 ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసింది. సో దీనికి ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది జస్ట్ 7 పాయింట్స్ అండి, మనం ఎవ్రీడే ఫాలో అవ్వాలండి 45 డేస్ వరకు. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ ద ప్రోడక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే 45 డేస్ వరకు ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అట్లీస్ట్ 20 మినిట్స్ వర్కౌట్, ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది మీరు డైలీ 20 మినిట్స్ అయినా కంపల్సరీ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, లైక్ మీ పర్సనల్ గ్రోత్ గురించి రీడింగ్ బుక్స్ కానీ, లేకపోతే మోటివేషనల్ వీడియోస్ అయినా సరే, ఏదైనా కానీ పర్సనల్ గ్రోత్ గురించి, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి 20 మినిట్స్ మీకోసం మీరు టైం స్పెండ్ చేయాలి. ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అట్లీస్ట్ 5 పీపుల్తో ఎవ్రీ సింగిల్ డే మాట్లాడుతూ ఉండాలి, న్యూ పర్సన్స్తో. అండ్ అలాగే ఎవ్రీ డే హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ గురించి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి ఎవరో ఒకరికి మీరు చెప్తూ ఉండాలి. ఓకే. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ మీటింగ్ గురించి కూడా అట్లీస్ట్ ఒక్క పర్సన్కి అయినా సరే, HOM అంటారు, హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ మీటింగ్, మీ తరపున ఎవరికైనా వినిపించాలి. అండ్ అలాగే సెవెంత్ పాయింట్ వచ్చేసి లాస్ట్ వన్, సోషల్ మీడియాలో మీరు ఎవ్రీ సింగిల్ డే పోస్ట్ చేయాలి. ఓకే. సో ఈ 7 పాయింట్స్ మీరు ఫాలో అవుతే కనుక ఫ్లెక్స్ 45 ఛాలెంజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఫ్లెక్స్ 45లో ఛాలెంజ్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఓకే. అండ్ అందరూ పార్టిసిపేట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు సోషల్ మీడియాలో ట్యాగ్ చేసేటప్పుడు #Flex45 ఛాలెంజ్ అనేది పెట్టి మీరు ట్యాగ్ చేయొచ్చు. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.